అంతకుముందు రేవంత్ రెడ్డి జూన్ 21న కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రుణమాఫీ స్కీమ్ ముందుకు సాగలేదని వివరించారు. ఆగస్టు 15 లేదా అంతకంటే ముందే రుణమాఫీ ఉంటుందని ప్రకటించారు. పనిలో పనిగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ రుణమాఫీకి 9 సంవత్సరాల సమయం తీసుకుంది. అది కూడా పాక్షికంగా రుణమాఫీ చేసిందని దుయ్యబట్టారు. 2023 వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఒక్కొక్క రైతుకు కేవలం ₹1,00,000 మాత్రమే మాఫీ చేసింది. పలుమార్లు వాయిదా వేసి గరిష్టంగా 28,000 కోట్లు 4 వాయిదాల్లో చెల్లించింది. అయితే రుణాలపై వడ్డీని చెల్లించలేనన్నారు రేవంత్ రెడ్డి.